హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో గుత్తి కాకరకాయ కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అర కేజీ కాకరకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత దానిలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో అరకప్పు మజ్జిగని కూడా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా మజ్జిగ పోసుకుని బాయిల్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది. అలాగే దీనిలో ఒక టీ స్పూన్ కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకుని మూత పెట్టి పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. కాకరకాయలు మెత్తగా ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ని స్ట్రెయిన్ చేసి కాకరకాయల్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు కాకరకాయల్ని ఫిల్ చేయడానికి స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 5 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకును వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగాక దానిలోనే 10 నుంచి 12 ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని రూమ్ టెంపరేచర్లోకి రానివ్వాలి. ఈలోపు ముందుగా బాయిల్ చేసుకున్న కాకరకాయలో ఉన్న గింజల్ని రిమూవ్ చేసుకుందాం. ముందుగా ఈ కాకరకాయకి మధ్యలో సన్నగా చాక్తో ఘాటు పెట్టుకుని దానిలో ఉన్న గింజలన్నిటినీ రిమూవ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న అన్ని కాకరకాయల్లోనూ గింజల్ని రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి స్టఫ్ కోసం మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీనిలోకి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకుంటే ఆ కారం టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను దీనిలోకి 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పౌడర్ అనేది మెత్తగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఈ కాకరకాయల్లోకి ఫిల్ చేసుకోవాలి. ఈ పౌడర్ కనుక కాకరకాయల్లో ఫిల్ చేయగా ఇంకా మిగిలితే కాకరకాయల్ని ఫ్రై చేసి దించేసుకునే ముందు ఈ పౌడర్ని వేసి మిక్స్ చేసుకుంటే మీకు రైస్లో కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఇలా కాకరకాయలన్నీ ఫిల్ చేసుకున్నాక ఈ కారం అనేది బయటకు రాకుండా ఉండడానికని నేను ఇలా దారంతో టై చేస్తున్నాను. ఇలా టై చేయడం వల్ల కాకరకాయని వేయించినప్పుడు లోపలున్న పొడి విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసి ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయల్ని ఒక్కొక్కటిగా దానిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఇవి సమానంగా ఫ్రై అవడానికి మధ్య మధ్యలో కాకరకాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇవి దించేసుకునే 2 నిమిషాల ముందు ఈ పౌడర్ని కూడా వేసి మిక్స్ చేసుకుంటే రైస్లో కూడా కలుపుకుని తినడానికి వీలుగా ఉంటుంది. మనం ఈ కాకరకాయని రైస్లో అయినా తినొచ్చు, లేదా ఉట్టిగా తిన్నా కూడా చేదనేది తెలియకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఈ కారాన్ని వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. ఒకసారి మొత్తం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గుత్తి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. అస్సలు చేదనేదే తెలీదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.